కలవడం, మీతో మాట్లాడడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మై పేరెంట్స్, థ్యాంక్ యూ మై అప్లైన్, థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ రెన్యూటీ. సో ఒకసారి మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తాను. సో నేను కూడా మీలాగానే ఒక 5 సంవత్సరాల ముందు ఈ అవకాశాన్ని తీసుకోవడం జరిగింది. సో ఇట్లా పాట పెట్టి పిలవలే ఆ రోజు. సో చాలా బలవంతంగా ఇంకా నువ్వు రాకపోతే నీకు నాకు దోస్తాను కట్టంటే పోయినాం మీటింగ్కి. సో అంత ఇబ్బంది పడుతూ పోయినాం. ఆ తర్వాత ఇది అర్థం కావడం ఒక అదృష్టం. సో రెండో విషయం ఏముందంటే, ఈరోజు చాలా మంది లీడర్స్ ఉన్నారు, చాలా మంది ఇన్వైట్ చేశారా చేయలేదా? గట్టిగా మాట్లాడదాం. చేశారా చేయలేదా? కానీ అందరు వచ్చారా? వచ్చింది అందరూ. కానీ ఎవరైనా ఫీల్ అయినారా? ఫీల్ అవ్వద్దు. మీరు ఎంత పిలిచినా వాళ్ళు రావాలి అంటే వాళ్ళ కర్మఫలం చక్కగా ఉండాలి, అంటే క్లోజ్ అయి ఉండాలి. లేకపోతే గోషిలో పాపాలు పెట్టుకొని కాశీ పోయినా అది కాదు. నిజమా కదా? ఆ కర్మఫలం మంచి లేకపోతే ఈ బిజినెస్ దగ్గరికి వాళ్ళు రారు. మనం చెప్తానే ఉంటాం వాళ్ళకి, ఇగో ఇంత పైసలు వచ్చినాయి, ఇంత పెద్ద ఇన్కమ్ ఉంది, ఇంత పెద్ద లీడర్ ఉన్నాడు అని చెప్తాం. కానీ వాళ్ళకి వినపడతాయా? వినబడవు, కనబడవు, వినబడవు. సో అంటే అందుకే చెప్తాను, వాళ్ళ కర్మఫలం బాగుంటే తప్ప వాళ్ళు ఈ బిజినెస్ని చూడలేరు, వినలేరు, ఈ బిజినెస్లో సైన్ అప్ అవ్వలేరు. కర్మఫలం అనే టాపిక్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడతాను దాని గురించి. సో మేము కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సో అంత మాకు అంత అనుకూలంగా జరిగిందంటే ఏం జరగలేదు. మేము కూడా ఫుల్ ఎక్సైటెడ్. ఆర్ యూ ఎక్సైటెడ్? ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. మేము కూడా ఎక్సైటెడ్తోనే బిజినెస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోగానే ఒక వ్యక్తి దగ్గరికి పోయి ప్లాన్ చేద్దామని ట్రై చేసిన, వర్కౌట్ కాలే. సో ఫస్ట్ అతను అన్న మాట ఏమున్నదంటే, ఇక చూడు ఈ బిజినెస్ లేదని మనతో వర్కౌట్ కాదు, సపరేట్ ఉంటా, నువ్వు కూడా ఒక 10,000 జాబ్ చూసుకో, నాకు ఒక 10,000 జాబ్ చూపి ఇద్దరం కలిసి జాబ్ చేద్దాం. కానీ ఈ బిజినెస్లో ఇవన్నీ చెప్పక ఇంకొకసారి అన్నాడు. ఏ విధంగా కన్విన్స్ చేయాలన్నా నాకు ఫస్ట్ ప్లానే విఫలం. సో ఏ విధంగా కన్విన్స్ చేయాలన్నా కన్విన్స్ అవ్వలేకపోయింది. ఇట్లా కాదు, ఇక సామవేద దండోపయోగాలన్నీ అయిపోయినాయి. ఇట్లా కాదు, అరే నువ్వు నాకు దోస్తే దొరకడం చాలా అదృష్టం, కరానించారు, గట్టి పట్టుకుంటా అని చెప్పి పట్టుకొని హక్ చేసుకొని పాకెట్లు లాక్కొని అందులో ఆధార్ కార్డు తీసుకొని జాయిన్ చేసిన. ఆ పర్సనే ఆంజనేయులు రాసుకొని 7 lakhs. బిజినెస్ అట్లనే వచ్చింది. అంటే కొన్ని సందర్భాలు తప్పలే, అట్లా స్టార్ట్ చేస్తూ పోయినాం. కొన్ని రోజులైన తర్వాత ఏమైంది సార్ అని అంటే, ఒక వ్యక్తి గురువు దగ్గరికి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత స్వామీజీ అసలు నా కర్మఫలం, నాకు ఆచారం బాగాలేనట్టుంది, ఒకసారి చూడు అని చెప్పి, రా ఇట్లా కూర్చో, చేయి చూపి కాలు చూపి అన్న తర్వాత లాస్ట్కి ఆయన చెప్తాడు, ఒరే బాబు ఇంకొక 1.5 సంవత్సరం ఉందిరా నీకు శని అంటాడు ఆయన. అంటే మనోడు సరే స్వామి ఇంకా 1 సంవత్సరం అయితే అయిపోతుంది కానీ ఆగాలి కదా, ఆగకుండా మళ్ళీ అంటాడు అంటే, స్వామి 1 సంవత్సరం తర్వాత అని అంటాడు. ఏముంది, అలవాటు అయిపోతుంది. సో అట్లనే అయిపోతుంది బిజినెస్ కూడా అంతే. సో ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తే నీకు ఈ బిజినెస్ ఎంజాయ్లో బిజినెస్ అవుతుంది. లేదు నేను కష్టపడుతున్నాను ఫీల్ అయితే కష్టపడుతూనే బిజినెస్ అవుతుంది. కానీ టోటల్గా చేయాల్సింది ఏదైనా ఉంది అంటే అది నువ్వు చేసే పని, అవునా కదా? ఇప్పుడు ఈరోజు మీకు టిఫిన్ ఇడ్లీ దొరకలేదు అనుకోండి, ఏం తినొచ్చు కదా? ఇప్పుడు ఈ మీటింగ్ దగ్గరికి మీరు 2-వీలర్లో రాలేదు, కార్లో రాలేదు, ఇంకా దేంట్లో ఎట్లా రావచ్చు? ఆటోలో కూడా రావచ్చు, ఇంటి పక్కన ఉంటే నడుచుకుంటూ కూడా రావచ్చు, అవునా? ఈ రోజు నా వైట్ షర్ట్ నా బ్లాక్ పాయింట్ లేదు, అయినా నేను మీటింగ్ అటెండ్ అవ్వాలి, అవుతానా అవనా? ఏదో రకంగా అటెండ్ అవ్వాలి. కానీ ఈ జీవితంలో పని తప్ప ఇంకా ఏమైనా ఉందా దానికి సబ్స్టిట్యూట్? రెండోది మంచి కార్ కావాలి. మంచి కార్ అన్నది కాబట్టి మేడంని అడుగుతా, ఏం కార్ కావాలి మేడం? మీకునే కార్ గురించి అడుగుతున్నా. నేనైతే బెంజ్ కార్ అనుకుంటాను, మంచి కార్ అదే. ఆడి కావాలి, ఆడి కార్ కావాలి, మంచి కార్ కావాలి. ఓకే, కార్ అంటే డ్రీమ్ కార్. ఓకే, ఇంకా అవన్నీ రాదు. గోల్డ్ కావాలి. ఎంత కావాలి గోల్డ్?
నాకు ఎక్కువ అత్యాశ ఏం లేదు సార్, 1 కిలో అయితే సరిపోతుంది. కదా? 1 కిలో చాలు సార్, ఎక్కువ కాదు. 1 కేజీ గోల్డ్ కావాలి. ఓకే, ఇంకా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే అంత పెద్ద కార్ తీసుకుపోయి షెడ్ ముందు ఉంటే మంచిగా, ఒక మంచి ఇల్లు ఉండాలి, డ్రీమ్ హోమ్ ఉండాలి. ఇంకా ఎడ్యుకేషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో మన పిల్లలు చదువుకోవాలి. ఫారెన్ ట్రిప్, అది పెద్దది, ఫారెన్ ట్రిప్స్ పోయాలి. ఎంతమంది థాయిలాండ్ వచ్చారు? థాయిలాండ్ బ్యాంకాక్ అండి, థాయిలాండ్ బ్యాంకాక్ రాలేదా? ఎంతమంది దుబాయ్ వస్తారు? స్టార్ క్రూజ్ లీడర్ లేడు పోయి, లీడర్ కూడా స్టార్ క్రూజ్ వస్తలేరా దుబాయ్? ఓ కష్టమే. ఇక శ్రీశైలము ఇవే చూసుకున్నామంట. సో ఫారెన్ ట్రిప్స్ కూడా మనకి నెక్స్ట్ ఇంకేం కావాలి? అర్థం కాలేదండి. హెల్త్ బాగుండాలి కదా. ఫస్ట్ అవంతుడు ఇవ్వండి, లేకపోతే ఆయన ఉంటామని ఒక్కసారి ఆ మేడం ఏమో చెప్పారు, ఒకసారి గీత దగ్గర హెల్త్ ఉండాలి. ఫస్ట్ హెల్త్ ఉంటే ఏదైనా చేయొచ్చు. మీ దగ్గర 50 కోట్లు ఉన్నాయి, కానీ బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, స్ట్రోక్ వచ్చి స్టంట్లు వేసి 2 సార్లు. ఎందుకు అవి ఎస్ఆర్లో ఫస్ట్ అది ఉండాలి. ఇంకా ఏమైనా అడుగుబడుగు నేను చూడు, ఇంకేమన్నా కావాలా? అయ్యా సరే, పేరెంట్ కేర్ ఒకసారి సార్కి గివ్ పేరెంటల్ కేర్. కని పెంచిన తల్లిదండ్రులని కన్న బిడ్డలలాగా చూసుకోవాలి. సో అది కూడా ఒక డ్రీమే. ఈరోజు రేపట్లో భగవంతుడు ఒక మాట చెప్తా, భగవంతుడు ఎల్లప్పుడూ మనతో పాటు ఉండలేక తల్లిదండ్రులను సృష్టించాడంట. ఫస్ట్ మొక్కాల్సింది తల్లిదండ్రులకి, తర్వాత నువ్వు గుడిపోయి ఏ దేవుని మనం మొక్కుకో. ఎస్ ఆర్ నో? 100%. ఇంకా ఏమైనా ఉన్నాయా? చారిటీస్ అంటారా? చారిటీస్ అంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు, ఏదో మూలకైతే రాసాం. చారిటీస్ కూడా అందులోనే రాస్తాం. ఇవన్నీ మీ డ్రీమ్స్ అవునా? 100 కోట్లు కదా. అయితే కావా అన్ని లెక్చర్ దాంట్లోకి ఏ తక్కువ దానికి వచ్చారు, ఇంకెక్కువనే అవుతాయి. నేను మంచోని సార్, నేను అందుకే తక్కువ రాస్తాను. మిమ్మల్ని కష్టపెట్టు నాకు నచ్చదు. ఓకే, ఇది డ్రీమ్ లైఫ్. ఓకే, ఇది డ్రీమ్ లైఫ్. ఈ భూమి మీద పుట్టి చచ్చిపోయినాక పనిచేసేటోడు కావాలనుకునే 20,000 జీతం తప్ప ఇంకోటి లేదు. నువ్వు సచ్చిన నా తాను 1,000 రూపాయలు. నీకేం కావాలి? ఒకటే చూడండి, ఒక ఇల్లు కావాలి, చిన్నదా పెద్దదా సంబంధం లేదు. సార్ ఒక హౌస్ కావాలి. ఎంత? హైదరాబాద్లో నువ్వు 100 గజాలు 70 గజాల ఇల్లు దేవుళ్ళన్నా కూడా ₹1 కోటి అవుతుంది. తలకాయలు ఎత్తుంది నిజమా? అది సౌత్ ఆఫ్రికా భాష, మళ్ళీ నేనాడబోదు సౌత్ ఆఫ్రికా. సో ₹1 కోటి ఉంది ఇల్లుకి, అవునా? ఒక గుడ్డిదో కార్ అయితే కావాలి, చిన్నదో పెద్దదో ఏదైనా కానీ, పాతదో కొత్తదో ఏదైనా ఒకటి. ఓకే, ఒక కారు కావాలి. ఈ కారు చెప్తా చూడండి, కారు కొన్న కాడ నుంచి దాని ఈఎంఐలు, సర్వీసింగ్లు, పెట్రోల్, ఆ ఛార్జ్ ఈ ఛార్జ్ మొత్తం కలిపి లెక్క వెళ్ళాలి. మనం ఉన్న కాంచి పోయినాక ఒకటే కారు ఎన్ని పైసలు అవుతుండొచ్చు? శేఖర్ సార్ మరి పెట్రోల్ కూడా 10 రూపాయలు.